భారత క్రికెట్ చరిత్రలో మరో బంగారు అధ్యాయం జరిగింది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో టీమిండియా మళ్లీ ఛాంపియన్ అయింది. అది కూడా మూడోసారి. 2007లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో మొదటి టైటిల్, 2024లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో రెండో టైటిల్, ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ సేన మూడోసారి ట్రోఫీ అందుకుంది. ఇది చరిత్రలో మొదటిసారి ఎవరైనా బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచిన రికార్డ్ కూడా. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్. ఈ మ్యాచ్ చూసిన ప్రతి భారతీయుడి గుండెల్లో ఉత్సాహం తిరిగింది. టాస్ ఓడిపోయి టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు అదిరిపోయే స్కోర్. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అందరూ రాణించారు. సంజు శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేశారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఇచ్చారు. అభిషేక్ శర్మ 52 పరుగులు, ఇషాన్ కిషన్ 54 పరుగులు చేశారు. చివరిలో శివన్ దూబే రెచ్చిపోయాడు. 8 బంతుల్లో 26 పరుగులు చేశారు. స్ట్రైక్ రేట్ 325. ఇలా భారత్ 256 పరుగులు భారీ లక్ష్యంగా నిర్దేశించింది. చేజింగ్లో న్యూజిలాండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. 19 ఓవర్లలో 159 పరుగులకే ఆల్అౌట్. 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్లు అదరగొట్టారు. బూమ్రా 4 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా వికెట్ తీశారు. న్యూజిలాండ్ బ్యాటర్లు ఎక్కడా సెట్ కాలేకపోయారు. మ్యాచ్ అయిపోయాక సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమైన గెస్టర్ చేశారు. పిచ్ మట్టిని తీసుకొని నుదుటిపై రాసుకున్నాడు. భారత సంప్రదాయంలో ఇలా చేస్తే ఆ మట్టిని దైవంతో సమానంగా చూస్తారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇక్కడే ఓడిపోయిన బాధను ఇప్పుడు టైటిల్తో తుడిచిపెట్టాడు సూర్య. 2024లో రోహిత్ శర్మ పిచ్ మట్టి తిన్నాడు. ఇప్పుడు సూర్య నుదుటిపై రాసుకున్నాడు. ఇది భక్తి, గౌరవం, భారత్ పట్ల ప్రేమకు చిహ్నం. అహ్మదాబాద్ నుంచి దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. రోడ్లపై పేలుడు శబ్దాలు, బాజాలు, డాన్స్. ప్రతి ఇంట్లో టీమిండియా జెండాలు ఎగురుతున్నాయి. ఇది కేవలం క్రికెట్ విజయం కాదు, భారత ఆత్మవిశ్వాసానికి, యువత శక్తికి, టీం వర్క్కు గొప్ప ఉదాహరణ. టీమిండియా మీరు మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేశారు. మూడోసారి టీ20 వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు.